మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలో బీసీ కులగణన విషయంలో పొరపాట్లు జరిగాయి అంటూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు బయ్యారం రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఆ సంఘం అధ్యక్షుడు నాయని శ్రీనివాసరెడ్డి, తగిరా సత్తిరెడ్డి మాట్లాడారు. మేము ఏ కులాన్ని దూషించలేదని, రాజ్యాంగం ఏర్పడి రిజర్వేషన్ వచ్చినప్పటి నుండి ఇతర కులాలకు రిజర్వేషన్ కల్పించిన ఇంతవరకు ఏ ఒక్క ఓసీ కులాల వారు ఇతర కులాల్ని దూషించలేదని, ద్వేషపూరితంగా కులాల మధ్య చిచ్చుపెట్టే మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, అన్ని వర్గాల ప్రజలు ఓటు వేస్తేనే ఈరోజు మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఒక గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా ఎన్నిక కాబడిన వ్యక్తి కులం పేరుతో విద్వేషాలు సృష్టించడం హేయమైన చర్య అని వెంటనే మల్లన్న రెడ్డి మరియు ఇతర ఓసీ కులాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం మండల రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు బస్టాండ్ సెంటర్లో తీన్మార్ మల్లన్న రెడ్లపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మని దానం చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి రెడ్లని గతంలో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఎక్కడ లేని విధంగా కులాల మధ్యలో చిచ్చు పెడుతూ ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తూ మనోభావాలు దెబ్బతినే విధంగా రెడ్ల యొక్క మనోభావాలు దెబ్బతీసేయడం మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని వెంటనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలి పూర్తిగా. ఆయన చేతనైతే మొన్న ఎమ్మెల్సీలో అందరూ కూడా ఇక్కడ రెడ్డి సమాజానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ నీకు కనీసం కాంగ్రెస్ పార్టీగా నీ వ్యక్తిగా నీకు అందరూ కూడా సహకరించి ఓట్లేసి గెలిపిస్తే ఇలా నువ్వు ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నాడు తీన్మార్ మల్లన్న. ఖబర్దార్. రెడ్ల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇదే విధంగా మాట్లాడితే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో నిన్ను ఎక్కడ కూడా బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక్కడ రకరకాల కుల మతాల మధ్యలో ఎప్పుడు లేని విధంగా ఇక్కడ బీసీ కమ్యూనిటీ కూడా అదేవిధంగా బీసీలో 130 కులాలకు పిచ్చి ఉన్నాయి. అన్ని ఇప్పటివరకు కూడా ఏ రకంగా కూడా రెడ్లు ఏ ఒక్క కులాన్ని కానీ ఎవరిని కించపరిచిన దాఖలాలు లేవు. ఇక్కడ కావాలని చెప్పి ఇలా రెడ్లని టార్గెట్ చేస్తూ రెడ్డి యొక్క ఆధిపత్యం అనుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మటగా బేషరతుగా రెడ్డి సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి. లేదంటే మాత్రం రాబోయే రోజుల్లో మా విశ్వరూపం రెడ్డి యొక్క విశ్వరూపం చూడాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి కులగణన విభజన కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కమిటీ కూడా కులగణన అంశాలను ప్రత్యేకంగా తెలియజేస్తూ 46% బీసీలుగా మిగతా కులాలను అన్నింటినీ కూడా వర్గీకరించి చేపట్టడం జరిగింది. దాని మీద తెలంగాణ విధానసభకి ఎన్నికైనటువంటి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఇవాళ రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విచక్షణ రహితంగా మాట్లాడటం, ఆయన స్లోగోల్పై మాట్లాడుతాడా లేకపోతే పద్ధతి లేకుండా మాట్లాడుతాడా అది ఆయనకే వదిలిపెడతాను మేము. కానీ ఇప్పుడు నేను ఒక్కడే ఛాలెంజ్ చేస్తున్నా, తీన్మార్ మల్లన్నని సభ్యత్వానికి రాజీనామా చేసి అసెంబ్లీకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే దమ్ము ధైర్యం ఉంటే చేసి నిలబడవలసిందిగా నీకు కోరుతున్నా. కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటే మాత్రం మేము ఊరుకోమని తెలియజేస్తూ ఈ అవకాశము మా సంఘం